బాగుంది కదా మాల్. ఫస్ట్ టైం నేను మాల్లో బ్లాగ్ చేయడం. నిజంగా ఇది ఎక్కినప్పుడు నిజంగా అనిపిస్తుంది లైఫ్ లో మనం ఎదుగుతున్నాం, పైకి వెళ్తున్నాం. యాక్చువల్ గా సినిమా ఎలా ఉంటుందని అనుకుంటున్నా ఆశ. అందుకే రోజుకి 2 సినిమాలు చూడకూడదు అనమాట. ఇది ఏదో ఒక రోజు నేను కొంటా డెఫినెట్లీ వన్ డే. మీ జీతం ఎంత? మై కలెక్షన్ నాది. నువ్వు బ్లాక్ ఓకే, నాకు బ్లాక్ టాప్లెస్ చిల్బ్రో వచ్చింది. పెద్ద సిట్టింగ్ ఉన్న టేబుల్ దగ్గర కూర్చోవాలి, ఎందుకంటే 10 మంది ఉన్నాం. దిస్ ఇస్ తేజ అండ్ సునీల్ విత్ కెమెరామెన్ చందు. ఆ బ్రో మన వీడియోలు చూస్తున్నాడు అక్కడ. మన ఇంట్రో వస్తుందిరా. ఏమిటి అమ్మ బాబాయ్. బ్రష్ చేసి టిఫిన్ చేసి వస్తాను, మాట్లాడుతున్నాం. గుడ్ మార్నింగ్. ఓడి అమ్మాయి తలుపు పడిపోయింది బయట నుంచి. A few moments later. నా చేతులతోనే వచ్చింది లాక్. లక్కీగా దోశలు తినడానికి వెళ్తున్నా. యాక్చువల్గా మా పీజీలో గొప్పతనం అది 10 o'clock వెళ్ళినా మాకు టిఫిన్ ఉంటుంది. అదే మా పీజీలో ప్లస్ పాయింట్. యాక్చువల్గా ఇప్పుడు మీటింగ్ ఒకటి ఉంది, మా తేజబాబుతో కనెక్ట్ అవ్వాలి. సో కొన్ని కెరియర్ అవకాశాల కోసం మా తేజ అన్నతో ఇప్పుడు మాట్లాడాలి. పాప ఎప్పటి నుంచో డిలే అవుతుంది. నేను నైట్ కూడా పెట్టుకున్నాం కానీ మా ల్యాప్టాప్ సౌండ్ వల్ల అది ఇష్యూ వచ్చింది. త్వరగానే కనెక్ట్ అవ్వాలి. ఫస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే మీటింగ్ అంటే నాకు కొంచెం ఊపు వస్తుంది. మీటింగ్ అయ్యాక మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే నా మీటింగ్ కూడా అయిపోయింది. ఇక నేను రెడీ అయిపోయి స్టార్ట్ అవ్వాలి. ఎక్కడికి స్టార్ట్ అవుతున్నానంటే, ఈరోజు మిరాయి సినిమా రిలీజ్ కదా, అందరం కలిసి మిరాయి సినిమాకి అయితే వెళ్తున్నాం అనమాట. ఈరోజు బ్లాగ్లో స్పెషల్ ఇది. తేజ బర్త్డే అయిందని చెప్పాను కదా, సో తేజ మేమందరం కలిసి వెళ్తున్నాం అనమాట. బట్ సాయికి ఈరోజు ఆఫీస్ ఉండడం వల్ల రాలేకపోతున్నాడు. బట్ ఎనీహో వి మిస్ సాయి ఇన్ ద వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ ఏంటంటే, చాలా రోజుల తర్వాత అందరం సినిమాకి వెళ్ళడం, అది కూడా మిరాయికి పీవీఆర్లో బుక్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు నేను రెడీ అయిపోయి మమ్మల్ని కలవాలి. గైస్ ఫైనల్లీ ఆటో కోసం ఎదురు చూస్తున్నాం అనమాట. అరే ఆసిఫ్ ఏంటన్నది? ఆసిఫ్ ఏంటిది చెప్పను బ్రదర్, మాట్లాడవు, కెమెరా ఆన్ చేస్తే మాట్లాడవు. ఆటో వచ్చింది, అది కూడా మా పీజీ ఏరియాలో. సో వీఆర్ గోయింగ్ టు సినిమా. ఆటో కూడా వచ్చేసింది. అరే కొంచెం మన ఆఫీస్ దగ్గర ఆపమని చెప్పరా, నేను ఐడి కార్డు తినేయాలి. ఓకే థ్యాంక్ యూ ఫస్ట్ సీట్ నాకు ఇచ్చినందుకు. ఇప్పుడు మేము అందరం కలిసి మిరాయి సినిమాకి అయితే వెళ్తున్నాం అనమాట. ఓకే, సో యాక్చువల్ గా వాళ్ళు డీమన్ స్లేయర్ మూవీకి అయితే వెళ్ళారు అనమాట. యా, మీ యానిమల్ లవర్స్ కాదు కదా, మేము టీఎఫ్ఏ బానిసలో. సినిమా అవసరమా ఇంత కష్టంలో? ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు కదా, ఈ టైంలో కూడా సినిమాకి వెళ్ళాలా? చూడు అవసరమా? ఏమిటండి మీరు మాట్లాడేది? యువత చెడిపోతుందంటే ఫస్ట్ కారణం వీడే. A few moments later. యా ఫైనల్లీ ఫినిక్స్ మాల్ కి వచ్చేసాం. ఆఫ్టర్ 1.5 hour జర్నీ. మా వాళ్ళు లోపల ఉన్నారు, వెళ్ళి వాళ్ళని మీట్ అయ్యి సరదా కాసేపు మాట్లాడుకుని వి గో టు మిరాయి మూవీ. సో వీఆర్ ఇన్ ఫినిక్స్ మాల్. బాగుంది కదా మాల్. ఫస్ట్ టైం నేను మాల్ లో బ్లాగ్ చేయడం. మిరా చేసి ఎక్సైటెడ్ గా ఉన్నావా మిరాయి సినిమా చూడడానికి? అరే ఏంట్రా ప్రభాస్ ఉన్నాడా? ఓకే, అరే నువ్వు ఇలా రివీల్ చేయకరా, నాకు ఇంకా ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది. వెళ్ళిపోదాం అర్జెంట్ సినిమాకి. యా లెట్స్ సీ, చూద్దాం. మా ఏ ఫ్లోర్ కనుక్కోండి, మీరా వెళ్ళిపోదాం. నిజంగా ఇది ఎక్కినప్పుడు నిజంగా అనిపిస్తుంది లైఫ్ లో మనం ఎదుగుతున్నాం, పైకి వెళ్తున్నాం. ఏరా అవునా కదా? ఏంటి కామెడీయా? ఆడియో 2 అంటే గైస్ మేము పైకి వెళ్ళిపోయాం, కిందకి వెళ్తున్నాం. ఆడియో 2 అది. ఆడిటోరియమా? యా ఆడి 2. ఆడిది ఈడిది కాదు, ఈడిది. యాక్చువల్ గా సినిమా ఎలా ఉంటుందని అనుకుంటున్నా ఆశ. కుర్చీ మడత పెట్టి ప్రీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి సినిమా మీద మిరాయి? చాలా బాగుంటదండి, ఫ్యాంటసీ కాబట్టి, దాంట్లో డివోషనల్ కనెక్ట్ అయింది కాబట్టి బాగుంటదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దానికి తోడు 2 క్యామియోలు అన్నారు కాబట్టి మాకు అది సర్ప్రైజ్ కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రభాస్ అంటే ఇంకా హ్యాపీ. థ్యాంక్ యూ. నువ్వు చెప్పరా అన్న? ఆశిఫ్ అన్న, వాడి మహేష్ బాబు ఉండాలి అన్న. ఆశిఫ్ అన్న, అరే అరే నాయకు చెప్పు. ఓకేనా కదా? చెప్పరా 6 మెంబర్స్ వస్తారు. ఇక్కడ జనాలందరూ ఇది చూస్తున్నారు రా. అదిగోండి మా బాయ్స్ ఇక్కడ ఉన్నారు. హీరోలు వచ్చారు. రాలేదు, ముందు అదే కదా. సెకండ్ సినిమా చూస్తున్నా. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీనే కానీ నేను లీవ్ పెట్టా. ఇట్రండి, వీడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని చెప్పి సినిమాకి బ్యాగ్ తీసుకొచ్చాడు, ల్యాప్టాప్ అంట. ఈ లాగిన్ లాగౌట్ వర్క్ కోసం ల్యాప్టాప్ తీసుకొచ్చే చూడు.
This is Teja and Sunil with cameraman Chandu. సినిమా ఎలా ఉంది? ఏ సినిమా? ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఇంకా చూస్తున్నాం అంటే కదా. మిరాయా, కిష్కిందపురియా, డీమన్స్ లేరా? అన్ని క్వశ్చన్లు అడగకూడదు మళ్ళీ. సినిమాలో మాట్లాడుకుందాం. అందుకే రోజుకి 2 సినిమాలు చూడకూడదు అనమాట. రోజు 2 సినిమాలు చూడొచ్చు, నైట్ పొడుగుని చూడొచ్చు. సెకండ్ షో సినిమా రివ్యూ ఏంటి సునీల్? ఫస్ట్ హాఫ్ రివ్యూ బాగుందా? ఫైనల్లీ ఇప్పుడే మా సినిమా అయిపోయింది. మిరాయ్ చూసేసాం. ఏంట్రా ఆశ వెళ్ళిపోతున్నావు ఏంటి? ఇట్రా మిరాయ్ ఎలాగుందో చెప్పమ్మా, నీ అభిప్రాయం కావాలి చెప్పు. అంతా ఎక్కలే, చాలా డిసప్పాయింట్ అనిపించింది కదా. మిరాయ్ ఎలా అనిపించింది? పర్లేదు, బాగుంది. వన్ టైం వాచ్. సాంగ్ లేదు, హైప్ లేదు, మ్యూజిక్ లేదు, ఎక్కడో హనుమాన్ లెవెల్లో ఊహించా. చాలా డిసప్పాయింట్ అయ్యాం ఈ ఒక్క విషయంలో. ఏ గైస్, ఉండండి. సునీల్ ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? బాగుందా? నీకు శశి మూవీ ఎలా అనిపించింది? నచ్చిందా? వన్ టైం వాచబుల్ షూర్. ఎస్, నాకు కూడా వన్ టైం వాచ్. కానీ 100% OTT మూవీ అయితే కాదు, థియేటర్ విజువల్స్ కోసం థియేటర్ రావాల్సిందే ఖచ్చితంగా. మ్యూజిక్ కూడా బాగుంది, కొన్ని దగ్గర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా నచ్చింది నాకు. BGM బాగుంది, లాస్ట్ లో లిరిక్స్ కూడా మారినాయి, బాగుంది. డీమన్స్ లే సూపర్ ఉంది. ప్లాన్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది వస్తా అంటున్నారు, కొంతమంది రానంటున్నారు కాబట్టి ఇంకా ప్లాన్ అవ్వలేదు అనమాట. యాక్చువల్ ప్లాన్ ఏంటంటే పైకి వెళ్ళి ఏమైనా తినేసి కిష్కిందపురికి వెళ్ళి మేఘనాస్కి వెళ్ళి రూమ్కి వెళ్దామని. అరే ఆసిఫ్, చిన్నప్పటి నుంచి నా కోరికరా ఇలాంటి ఒక షాప్కి వచ్చి అన్ని కొనిసుకోవాలి. అన్ని చందు నీ జీతం ఎంత? చందు నీ జీతం ఎంత? నీ రోల్ ఏంటి? డెవలపర్ కాదు? ఓ మై గాడ్, మనం ఎక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాం అర్జెంట్గా. A few moments later. అరే భలే ఉన్నాయిరా ఈ బ్యాగ్ లో. చదువుకోవడానికో లేకపోతే ఏంటివి? బోర్ కొడితే కింద టీవీ చూసుకోవచ్చు. అరే ఇచ్చుడు ఇరిగింది అనుకో, బిల్లు కట్టేసి. ఏదో వచ్చిందిరా. నాకు సంబంధం లేదు. ఓహో, నేను ఎక్కడో ఆడాలా? ఆడదాం రా. ఎక్కడ ఫ్రీగా ఆడడం కావదా? పెక్కి ఎప్పుడు వెళ్ళిపోయింది? ఎప్పుడు కొట్టారు? నేను మాట్లాడుకుంటూ కొట్టడం కాదు. ఒరే ఏంట్రా ఇది? ఆన్ చేయాలరా ఇక్కడ. ఏం చూస్తారా? సారీ, అరే ఆన్ చేస్తాను రా దీన్ని. అదిగో ఆన్ అయింది. పంచేవే చీ, బొమ్మలు బాలే. ఇది ఏదో ఒక రోజు నేను కొంటా డెఫినెట్లీ వన్ డే. ఏంటి ఇట్రా ఆశ ఫిక్స్ ఇట్రా. మై కలెక్షన్. ఇది ఒకటి ఫ్రీకి ఇస్తారా? చూడు మామ ఎలా ఉందో ఇది. ఇది చూసావా? టాప్లెస్ కారు. రే చిన్నప్పుడు పిచ్చి అయిపోయాడు ఈ కార్ల కోసం. దేవుడా ఎక్కువ డబ్బులు కావాలి నాకు. కొంచెం ఎక్కువ డబ్బులు వస్తే ఇవన్నీ కొనుక్కుంటాను మంచిగా. చిన్న ఆనందాలు రా షెఫ్ మనవి. అరే సునీల్ ఇట్రా ఇచ్చుడు. ఓ ఇది నాది, ఇది చందుగాడిది, తేజ నాది. నువ్వు బ్లాక్, ఓకే నాకు బ్లాక్ టాప్లెస్. సరే నాకు బ్లూ ఇచ్చి. నాకు ల్యాంబోర్గిని. ఫెరారీరా. ఓ ల్యాంబోర్గిని బ్రో అది. రే అమ్మా, దీని వీల్స్ చూడరా. ఫమిలియన్ ఫ్రెండ్స్ అంటే పని లేని ఫ్రెండ్సా? ఇలా అన్ని గెలగడం. ఓకే. కిష్కిందపురి సినిమా మా వాళ్ళు వెళ్ళారు చూడడానికి. అండ్ నేను మా వాడు ఫ్లాట్కి వెళ్ళిపోతున్నాం. వెళ్తే దారిలో కొంచెం ఏమైనా తినేసి బస్సు ఎక్కేయాలన్నమాట. ఇప్పుడు మేము పావు బస్ తినడానికి అయితే వచ్చాం. పావు బస్ తినేసి అక్కడ జ్యూస్ కూడా ఉంది, అది కూడా చూపించామా. ఆ జ్యూస్ తాగేసి రూమ్కి వెళ్ళిపోవడమే. చిల్ బ్రో చందు అంటే మేము ఇక్కడ వీడియోస్ తీస్తూ అడిగాడు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. చిల్ బ్రో చందు. యా థ్యాంక్ యూ. ఫ్యాన్స్ ఏం చేస్తాం, తప్పదు. బయటకు వస్తే ఫ్యాన్స్. ఇట్స్ ఓకే, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా ఈ ఫీలింగ్ చాలా బాగుందిరా. ఆ బ్రో మన వీడియోలు చూస్తున్నాడు రా. అక్కడ మన ఇంట్రో వస్తుందిరా. ఫేమస్. ఎక్కడికి వెళ్ళినా ఫేమస్. బెంగళూరులో ఫేమస్ బ్రో. మేము పావు బజ్జీ తింటున్నాం ఇన్ బెంగళూరు విత్ సునీల్. బాగుంది, నైస్. అచ్చా ఏ భయ్యా అచ్చా. సో ఇప్పుడు జ్యూసెస్ తాగుతున్నాం అనమాట. వాడొక లైమ్ స్వీట్, నాదొక లైమ్ సోడా సాల్ట్.
బెంగళూరు ట్రాఫిక్ ఇలా ఉంది పరిస్థితి ఇప్పుడు. సో ఇక మేము కూడా ఈ ట్రాఫిక్ లో చిక్కుకోలేక మెట్రోకి వెళ్ళిపోతున్నాం. ముందు మెట్రో ఉంది, ఆ మెట్రో ఎక్కేసి అక్కడి నుంచి మళ్ళీ బస్ అవుట్ పట్టుకోవాలన్నమాట. అండ్ ఫైనల్ గా ఒక మాట చెప్పాలి మీకు. ఇందాక బ్రో అలా పలకరించి అంటే అలా నిజంగా లైక్ మన వీడియోస్ అలా పబ్లిక్ లో వాళ్ళు చూస్తుంటే బాగుంటది, అది మనం చూస్తుంటే ఇంకా బాగుంటది. నాకు బాగా నచ్చింది ఆ ఫీలింగ్. ఈ కాంటెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంచెం మంచి మంచి వైబ్స్ వస్తాయి అనమాట. చిన్న చిన్న ఇలాంటి చాలు, చిన్న చిన్న మోటివేషన్ చాలు, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఓకే చిన్న ఇంప్రూవ్మెంట్ ఉంది లైఫ్ లో అని తెలియడానికి. అండ్ ఫైనలీ ఈ రోజు ఇలా గడిచింది. అండ్ ఇక్కడతో అయిపోలేదు, ఇంకా ఉంది. ఈ రోజు మా తేజ గారు పార్టీ ఇస్తున్నాడు నైట్. ఆసిఫ్ అనుకుంటారు ఇప్పుడు ఇద్దరు కలిసి ఇస్తున్నారు పార్టీ. ఓ సో ఇద్దరు కలిసి పార్టీ ఇస్తున్నారు. బెంగళూరు ఫేమస్ మేఘనాస్. ఎస్, మ్యాగ్నస్ లో పార్టీ. గోండి 3-5 కూడా కాదు పార్టీకి, 10 మంది వెళ్తున్నాం పార్టీకి. మామూలుగా ఉండదు, రచ్చే. ఫస్ట్ ఇప్పుడు మనం మెట్రో ఎక్కేద్దాం. ఈరోజు బస్లోనే ట్రాఫిక్ లోనే సగం జీవితం అయిపోయినంత ఫీలింగ్ వస్తుంది. ఈరోజు నిజంగా సినిమా చూసామా అన్నట్టు అనిపిస్తుంది. అసలు ఇది స్లీప్ వేసాడు పాపం. పొద్దున్న డీమన్ స్లేయర్ చూసాడు, ఇప్పుడు మిరాయి చూసాడు. మొత్తం అయిపోయింది ఎనర్జీ, మొత్తం బాడీలో ఊపేం లేదు, హుషారు ఏం లేదు, మొత్తం డల్ అయిపోయాం. రూమ్కి వెళ్ళినంత వరకు కొంచెం ఎనర్జీగా ఉంటుంది. ఇక రూమ్లో కలుద్దాం మళ్ళీ, లేకపోతే డైరెక్ట్గా హోటల్ రెస్టారెంట్లో కలుద్దాం. A few moments later. పార్టీకి అయితే వచ్చేసాం అనమాట మ్యాగ్నస్ రెస్టారెంట్ కి. ఆల్రెడీ మా వాళ్ళు వెళ్ళిపోయారు, ఎందుకంటే వాళ్ళు సినిమాకి వెళ్ళారు కదా, డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి తినేశారు. నేను సునీల్, అదిగోండి మా స్పెషల్ గెస్ట్ సాయి, వాడు వెళ్ళిపోతున్నాడు చాలా హడావిడిగా. మా ముగ్గురం ఇప్పుడు వచ్చాం అనమాట రెస్టారెంట్ కి. మ్యాగ్నస్ ఏంటి ఏమన్నాడు మా వాళ్ళు పెద్ద సిట్టింగ్ ఉన్న టేబుల్ దగ్గర కూర్చోవాలి, ఎందుకంటే 10 మంది ఉన్నాం. అది వాళ్ళు అక్కడ ఉన్నారు. అదిగోండి మా బర్త్డే బాయ్ వాడు. బిల్లు వచ్చింది గట్టిగానే పెడతానండి. బాయ్ బాయ్, మీట్ యూ నెక్స్ట్ వీడియో.